నమస్తే. గాంధీ భవన్లో పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచినటువంటి అభ్యర్థులంతా కూడా దరఖాస్తులు చేసుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ గారి యొక్క డాక్టర్ కుంభం కీర్తిరెడ్డి గారు కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. మేడం, ఎక్కడి నుంచి మీరు దరఖాస్తు చేసుకున్నారు పార్లమెంట్? భువనగిరి. భువనగిరిని ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది? అది మా సొంత ప్రదేశం. నేను పుట్టి పెరిగింది వలిగొండ. మా నాన్న కూడా భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఇంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు 2018లో. అప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల మేము ఓడిపోయిన 40 ఏళ్ళ చరిత్ర తిరిగి రాసింది భువనగిరి కోట మీద కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు. అక్కడ అలా జరగడానికి కారణం ఆయన వెనుకున్న ఎంతోమంది సీనియర్ నాయకులు, మన క్యాడర్, వీళ్ళందరి ప్రోత్సాహంతో, ఎంకరేజ్మెంట్ తోటి నేను ఇవాళ ఇక్కడ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీలాగా దరఖాస్తు చేయడం జరిగిందండి. ఇప్పుడు మెజారిటీ ఆఫ్ పర్సన్స్ కూడా భువనగిరి పార్లమెంట్ కావాలంటూ కూడా దరఖాస్తు చేసుకున్నారు. చాలామంది ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు. సో వాళ్ళని కాదని కీర్తిరెడ్డికి టికెట్ వస్తుందని ఆశిస్తున్నారా? మన గౌరవనీయులైన రాహుల్ గాంధీ గారు యువతను చాలా ప్రోత్సహిస్తున్నారు. మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా యువతను చాలా ప్రోత్సహిస్తున్నారు. మన అసెంబ్లీ ఎన్నికల్లో చూసినట్టయితే 6 యువ ఎమ్మెల్యేలు ఉన్నారు, భారీ మెజారిటీతో క్లీన్ స్వీప్ చేసిన వాళ్ళు. ఇదంతా వాళ్ళ యూత్ ఎంకరేజ్మెంట్ వల్లనే. అలాగే ఈ ఎంపీ ఎలక్షన్స్కి కూడా యువతని చాలా ప్రోత్సహించే అవకాశం ఇస్తారని నేను కోరుకుంటాను. కొన్ని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి, కుటుంబ రాజకీయాలు ఎక్కువవుతున్నాయి కాంగ్రెస్ పార్టీలో, తండ్రి తర్వాత కుమార్తె తర్వాత కొడుకు, ఇట్లాంటి వాళ్ళందరూ వస్తున్నారు అంటున్నారు. సో అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? కొత్తగా వాళ్ళకి అవకాశం ఇవ్వరా? ఎవరన్నా ప్రయత్నించవచ్చండి. మీరే అన్నారు భువనగిరికి చాలామంది దరఖాస్తు చేస్తున్నారని. అలాగే నేను కూడా ఒక అప్లికేషన్ ఇచ్చాను. నాకు కోరిక ఉంది పాలిటిక్స్లో ఉండాలని. కుటుంబ రాజకీయం అనేది మీరు పక్కకు పెడితే, నేను 2018 ఎలక్షన్లో మా నాన్న పోటీ చేసినప్పుడు చాలా కష్టపడ్డాను, తిరిగాను. తర్వాత కూడా అందరితో, మన కార్యకర్తలతో, నాయకులతో, అందరితో నేను ఎప్పుడూ టచ్లో ఉన్నాను. ప్లస్ మన 2023 ఎలక్షన్లో భువనగిరి 40 ఇయర్స్ తర్వాత గెలవడానికి కారణం ఈ టీం అండి. అది మా ఒక్కరి విజయం కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరి విజయం. వీళ్ళందరి కోరిక మేరకు నేను ఇవాళ ఎంపీ టికెట్ కోసము అడుగుతున్నాను. కానీ అనుభవం ఉండాలంటారు. అసెంబ్లీలో ఉంటే క్యాడర్ ఉంటుంది కాబట్టి తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు పార్లమెంట్ అంటే 7 నియోజకవర్గాలు ఉంటాయి. సో అనుభవం లేని ఎట్లా, ఒకవేళ గెలిస్తే ఎట్లా ముందుకు పోతారు? మీరే అన్నారు కదా, యూత్కి ఆపర్చునిటీ ఇవ్వాలి. మన యూత్కి, ఫ్రెషర్స్కి ఆపర్చునిటీ ఇవ్వాలంటే మరి యూత్ కూడా ఆపర్చునిటీ ఇవ్వాలి. ఫ్రెష్ మైండ్స్ ఆర్ రిక్వైర్డ్. ఇండియా చాలా పవర్ఫుల్ నేషన్ అండి. మన దగ్గర ఉన్న యువత ప్రపంచంలోనే అత్యధికం. వీరికి సరైన టైంలో మీరు సరైన అవకాశాలు విద్యాపరంగా, వైద్యపరంగా, ప్లస్ స్కిల్ డెవలప్మెంట్, జాబ్ రిక్రూట్మెంట్స్, ఇవన్నిట్లో మనం ఎప్పుడూ చేదోడు వాదోడుగా ఉంటూ ముందుకు తీసుకెళ్లే నాయకులు వాళ్ళకి రావాలంటే వాళ్ళలాగా ఆలోచించే యూత్కి కూడా అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు నాకు అలాంటి అవకాశం ఇస్తే నేను ఢిల్లీ నుండి ఎలా కష్టపడి వీళ్ళకి ఎలా సాయం చేయాలి, ఎలా వేళలో ఎప్పుడు ఎట్లా అందుబాటులో ఉండాలన్న దాని మీద కృషి చేస్తాను. ఏమనిపిస్తుంది గత 50 రోజులు 60 రోజుల ఈ 2 నెలల పరిపాలన చూస్తూ ఉంటే, మీ కాంగ్రెస్ పరిపాలన, రేవంత్ రెడ్డి గారి పరిపాలన చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? ప్రజలకు నిజంగా అభివృద్ధి చేస్తారని నమ్మకం కుదురుతుందా మీకు? తప్పకుండా అండి, తప్పకుండా చాలా అభివృద్ధి జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అనేది ఈ దేశం కన్నా పెద్దది. ఎప్పుడో పుట్టిన పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ. ప్రజాస్వామ్యం, సెక్యులర్స్. ఇప్పుడు బీజేపీ వచ్చినప్పటి నుండి, మన మోడీ గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి, నేను చదువుకునేటప్పుడు మాకందరికీ తెలిసిన విషయం, ఇండియా ఈజ్ అ సెక్యులర్ స్టేట్. ఈ మత గొడవలు కానివ్వండి, దట్ కుడ్ బి వన్ ప్రాబ్లం. కానీ ఫోకస్ వాజ్ మోర్ ఇప్పుడు డిమానిటైజేషన్ అయింది, అది ఎవరు మాట్లాడట్లేరు. మరి మీరు అలాగే చూస్తే మన రైతులకి, అగ్రికల్చర్కి ఎంతో కట్ చేశారైనా మీరు చూసిన సభలో, అది ఎవరు మాట్లాడట్లేరు. రోడ్స్కి చాలా, అంటే రోడ్స్ అండ్ డెవలప్మెంట్కి, నేషనల్ హైవేస్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అది ఒక కంట్రీ డెవలప్మెంట్కి చాలా ఇంపార్టెంట్. బట్ అలాగే రైతులకి వాళ్ళు కట్ చేశారు కదా బడ్జెట్లో, అది ఎవరు మాట్లాడట్లేరు. కాంగ్రెస్ పార్టీ అనేది రైతులకి అన్నం పెట్టే పార్టీ, చేయకూడదండి. ఇది అమ్మ పార్టీ. ఈ పార్టీకి మళ్ళీ అవకాశం ఇచ్చి పూర్వ వైభవం తేవాలి రైతులకి. ఇండియా ఈజ్ అ నేషన్ ఆఫ్ ఫార్మర్స్. వీళ్ళందరికీ కూడా తిరిగి ఈ రాజ్యం రావాలి, పూర్వ వైభవం రావాలంటే కాంగ్రెస్ పార్టీని తప్పకుండా గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను. మీ నాన్నగారి మద్దతు ఉంటుంది అనుకుంటున్నారా? పార్లమెంట్ ఎన్నికల బరిలో దిగుతూ ఉన్నారు కదా, సో ఆయన పర్మిషన్ తీసుకున్నారా? తప్పకుండా ఉంటాయండి. పిల్లలు ఏదైనా ఆశిస్తే ఏ తల్లిదండ్రులైనా ఎందుకు ఒప్పుకోరు. నేను ఏది చేయాలన్నా మా నాన్నగారి సపోర్ట్ దాంట్లో ఉంటుంది. ఐఎమ్ అ బిజినెస్ ఉమెన్.
నేను కన్స్ట్రక్షన్లో ఉన్నాను. తను అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేసింది. తను ఒక లీడర్ కాదు, మాతో పాటు పనిచేసింది కాబట్టి కూడా అక్కదారే టికెట్ అడగడం నమ్మకం ఉంది. ఇప్పుడు మీరు ఇవాళ చూసినట్టయితే ఇంతమంది పెద్దవాళ్ళు వచ్చారు ఒక కాల్ చేస్తే, అది నేను ఒక ఎమ్మెల్యే డాటర్లా కాల్ చేయలేదు. వీళ్ళందరితో కలిసి రాత్రి పగలు నిద్ర లేకుండా తిండి లేకుండా వీళ్ళతో పాటు కలిసి తిరిగిందాన్ని. ఇలా 2 ఎలక్షన్స్ చేశానండి, ఒక ఎలక్షన్ కాదు. వీళ్ళందరి ఆశీస్సులు ఉంటాయి, ముఖ్యంగా మా నాన్నగారి ఆశీస్సులు కూడా ఉంటాయి. వీరందరితో పాటు మన జిల్లా మినిస్టర్ గారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆశీస్సులు కూడా ఉంటాయి. మా చీఫ్ విప్ బీర్లా ఎల్లయ్య గారు, మన ముఖ్య నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, మల్రెడ్డి రంగారెడ్డి గారు, మందుల సామ్యుల్ గారు, వేముల వీరేశం గారు, వీరందరూ కూడా ప్రోత్సహిస్తారు. మన కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు కూడా నన్ను ప్రోత్సహిస్తారని నేను ఆశిస్తున్నాను. మన ఉమ్మడి నల్గొండ జిల్లా మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ప్రోత్సహిస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద ఇక భువనగిరి పార్లమెంటు బరిలో అయితే కుంభం అనిల్ గారి డాక్టర్ బరిలోకి దిగారు. అవకాశం ఇస్తే యువతరం సత్తా చూపిస్తాం, సో ఖచ్చితంగా అవకాశం ఇస్తే మాత్రం గెలిచి చూపిస్తామనే రీతిలో ఆమె ధీమా వ్యక్తపరుస్తున్నారు. కెమెరా పర్సన్ అజర్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.